చేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట. విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి 19/10/2024లో ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారో, ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారు, ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా? దళితులంటే గౌరవం లేదు. మా నాయకులు, దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి విషయం కావచ్చు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత తక్కువగా చూస్తున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తోంది. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని. అసలు ఈ మనిషి ఈయన చూడండి, అసలు నజీర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో, ఆ వీడియో మన దగ్గర ప్లే అవుతుందా? అవ్వచ్చా? ఒకసారి చూడండి, ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము. అది చూసిన తర్వాత అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు, మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు ఎంత హేయమైనవిగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడొచ్చు. గతంలో ఒకసారి ప్లే చేయండి వీడియో. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఎంత తేటతెల్లమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో ట్రెండింగ్ ఈ వీడియో ఈ రోజున. ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం, ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు, మీరు చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ మీ ప్రవర్తన, మీ తీరు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము, మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము. దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు. గంజాయి తాగేవాళ్ళు,